మాట తప్పని వీరుడు చంద్రబాబు గారు. మాట ఇచ్చాడు, మాట తిప్పలేదు. ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా వాళ్ళ పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం, మహిళల ఆనందం చూడటం కోసం 3 గ్యాస్ బండలు ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని అమలు చేసి చూపిస్తున్న మహానుభావుడు. 2500 కోట్ల రూపాయల బడ్జెట్ తోటి లక్షలాది మందికి వెసులుబాటు కల్పించడం కోసం ఈ కార్యక్రమం అమలు చేశారు. వారి ఆనందం వర్ణనాతీతం. ఒకటే చెప్పారు, మాట ఇచ్చాడు, అమలు చేశాడు. పెన్షన్ చెప్పిన ప్రకారం 4000 రూపాయలు చేసి మొదటి నెలలోనే పెన్షన్ ఇచ్చిన మహానుభావుడు. ఇవాళ తను ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తున్నాడు. అధోగతి పాలైన రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం ఒక కార్యాచరణతో ముందుకు సాగుతున్నాడు. నిరుద్యోగం తొలగించడం కోసం, ఉపాధి కల్పించడం కోసం, పేదరిక నిర్మూలన కోసం ఆయన చేసే కార్యక్రమాలు మద్దతుగా ఈ రోజున మహిళలు వారికి ఘనంగా స్వాగతం పలకడం కోసం ఆ కార్యక్రమాలను అమలు చేసే విధానంలో అందరం భాగస్వాములు అవ్వాలన్న లక్ష్యంలో ఇవాళ మహిళలు ఒక ఉద్యమంలాగా కార్యక్రమం థ్యాంక్స్ చెప్పడం కోసం, ధన్యవాదాలు చేయడం కోసం ఈ రోజున సమావేశమయ్యారు. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ చంద్రబాబు గారు ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, రాష్ట్రం సుభిక్షంగా ముందుకు సాగాలని, స్వర్ణాంధ్రప్రదేశ్గా వర్ధిల్లాలని మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏదైతే హామీని ఇచ్చారో ఆ హామీని మరి ఈరోజు నెరవేర్చి దీపావళి రోజు ప్రతి మహిళ ఇంట్లో కూడా వెలుగులు నింపి మరి దీపావళికి ప్రతి మహిళకి కూడా ఉచిత గ్యాస్ బండను సంవత్సరానికి 3 బండ్లు మరి అందించడం మా మహిళలందరూ కూడా చాలా సంతోషిస్తున్నాం. తెలుగుదేశం పార్టీకి మరొక పేరు
మహిళల పార్టీ. అదేవిధంగా మరి ఆ రోజున దీపం పథకం తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారే. కట్టెలపై వంట చేసుకున్న ప్రతి మహిళలతో కూడా కట్టెలపైన మానిపించి గ్యాస్ని ఇచ్చిన మహానుభావుడు. ఆ రోజు డ్వాక్రా సంఘాలు పెట్టి ప్రతి మహిళ కూడా తన కాళ్ళ మీద తను నిలబడాలి, తన కాళ్ళ మీద తను నిలబడాలని చెప్పేసి ప్రతి మహిళకి కూడా మరి కట్టెపాయలు తీసేసి గ్యాస్ బండ్లు ఇచ్చిన మహానుభావుడు మరి చంద్రబాబు నాయుడు అయితే ఈరోజు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారం కూడా ఈరోజు సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు ఆయన ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర మహిళలందరం కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. మేమేదో నాణ్యమైన మందు ఇస్తున్నామని చెప్పని గత ప్రభుత్వంలాగా కాదు, మేము నాణ్యమైన మందు ఇస్తున్నామని చెప్పేసి అని ఆ పద్ధతుల్లో అన్నారే. కానీ దాని మీద కేవలం దాన్ని ఒక ఆదాయ వనరుగా చూసి ఈ మద్యాన్ని పెద్ద ఎత్తున బెల్ట్ షాపులకి అనుమతులు ఇవ్వడం అంతా అన్నీ కూడా దృష్టికి వెళ్ళేదేమో చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అంటే ఎంత పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు అవినీతి చోటు చేసుకుంటుందో కింద మనకు అర్థమవుతూ ఉంది. అలాగే ఈ రోజున ఆ రాష్ట్రంలో ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాల్లో గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పేసి అని వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో కానీ ప్రచారంలో కానీ ఆ తర్వాత కానీ ప్రభుత్వం ఏర్పడినాక కానీ చెప్పినటువంటి అంశం ఉంది. కానీ ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, మీరు ఖచ్చితంగా మీరు ఏదైతే అన్నారో దానికి కట్టుబడి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ మొదటి నుంచి కూడా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇవ్వాలని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 1 సెంటు అది ఎందుకు పనికిరాదు, గ్రామీణ ప్రాంతాల్లో ఒక గొడ్డును పెట్టుకోవాలన్నా, ఒక 4 కోళ్ళు పెంచుకోవాలన్నా, ఒక బర్రెను పెట్టుకోవాలని ఇవన్నీ కూడా చాలా కష్టం. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇవ్వమని కమ్యూనిస్ట్ పార్టీ మొదటి నుంచి డిమాండ్ చేస్తా ఉంది. ఆ మేరకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి దాన్ని ఖచ్చితంగా అమలు చేయమని చెప్పేసి దానికి రాష్ట్ర పార్టీ రేపు 18వ తారీఖున ఇండివిజువల్గా వ్యక్తిగతంగా అందరి దగ్గర కూడా ఎవరికైతే ఇళ్ల స్థలాలు లేవో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ఆ ఫారాలు తీసుకొని సచివాలయం దగ్గర సబ్మిట్ చేయాలని, ఒక సెట్టు జిల్లా కలెక్టర్ దగ్గర కూడా సబ్మిట్ చేయాలని చెప్పేసి రాష్ట్ర కార్యవర్గం నిర్ణయం మేరకు రేపు 18వ తారీఖున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళకి ఉన్న రెస్ట్ రూమ్స్ కానీ నాణ్యతగా ఉన్నాయా లేదా అన్నీ కూడా చెక్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే గతంలో నాడు నేడు కింద ఏదైతే నిర్మాణం చేపట్టిన స్ట్రక్చర్స్ ఇంకా పూర్తిగా అమలు చేయని పరిస్థితి వచ్చింది. నిధుల విషయంలో కూడా కొద్దిగా కొరత ఉంది, అవి కూడా పైకి తెలియజేయాలి. పైన కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిర్ణయాలు తీసుకున్న తర్వాత నాడు నేడులో చేసిన పనులన్నింటినీ కూడా సంపూర్ణంగా పూర్తి చేసే కార్యక్రమం కూడా తీసుకుంటాం. ఏదేమైనా విద్యకి అధిక ప్రాధాన్యత ఈ యొక్క ఎన్డీఏ కూటమి ఇస్తా ఉంది. ఆ విద్యా ప్రమాణాల్లో ఎక్కడా కూడా మొహమాట పడే పరిస్థితులు ఉండవు. అలాగే విద్యని నేర్పిస్తున్న ఉపాధ్యాయుల్లో కూడా క్రమశిక్షణ ఉండాలి. అక్కడ ఉన్న సంస్థ సరిగ్గా నడుస్తుందా లేదా కూడా ఎప్పటికప్పుడు ప్రజాప్రతినిధిగా మా వంతు బాధ్యతగా చూడాలి. అదే కార్యక్రమాన్ని ఇప్పుడు చేస్తూ ఉన్నాం. ఈ స్కూలే కాదు, నగరంలో ఉన్న ప్రతి స్కూల్ని ఇదే మాదిరిగా వెళ్తాం. అక్కడ పిల్లల దగ్గర నుంచి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటాం. ఒకటి ప్రభుత్వ పరంగా చేసే కార్యక్రమాలు ఉంటే వాటిని పర్యవేక్షిస్తాం. నిధులు రావాల్సి వస్తే సంబంధించిన అధికారులతోటి సమీక్షిస్తాం. కాకుండా ప్రభుత్వ పరంగా చేయలేని కార్యక్రమాలు అయినా ఉంటే సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఏదో ఒక సంస్థని అభ్యర్థించి పిల్లలకి త్రాగునీరు లేకపోతే ఇంకే అవసరాలు ఉన్నా అవి సమకూర్చే కార్యక్రమం ఎన్డీఏ కూటమిగా చేయాలన్న ఆలోచనే ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం. చాలా చోట్ల అనుకున్న దానికన్నా బెటర్గానే ఉంది, కానీ ఇంకా చేయవలసిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమం చేసిన తర్వాత అక్కడక్కడ ఏదైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలన్నింటినీ కూడా కన్సాలిడేట్ చేసి వారికి ఆ అవసరాలు తీర్చే కార్యక్రమం కూడా దగ్గరలో ఎన్డీఏ కూటమిగా కూడా చేస్తాం. అవును, ఇంకా నాకు మాట్లాడేది 58 lakhsకి ఇంత అయ్యిందా? మొత్తం చాలా కంప్లీట్ చేసేస్తాను. మిగతా అమౌంట్ రాలేదు సార్, కానీ నేను క్యాష్
మరి రిక్వెస్ట్ పెట్టారా మీరు కమిషనర్ గారికి మిగిలింది రావాలంటే మరి ఏ బ్లాక్ అన్నట్లేదు ఇది బ్లాక్ అంటే ఇది కొంచెం బాగాలేదు సార్ ఇబ్బంది అవుతుంది. అదే చెప్పాడు మీరు యాక్సెప్ట్ చేయాలి. రోజుకి 100 మంది వస్తారు, అందరూ ఎమ్మెల్యేలు పేర్లు చెప్తారు. మీరు రిటర్న్గా మీకు డిఓ గారు నమస్తే. ఇప్పుడు డిఎంహెచ్ స్కూల్ ఇటు వచ్చాం. ఇక్కడ ఒక స్ట్రక్చర్ ఉంది, ఇది హాఫ్ ఫినిష్డ్ ఉంది. అంటే నాడు నేడులో కార్పొరేషన్లు వస్తారా అక్కడికి? ఇది ఒక రోజు పిల్లలకి ఇబ్బంది కదా, 2 డేస్కి వస్తారంటే. ప్రభాకర్ గారు గత 11 సంవత్సరాలుగా వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి ఏ విధమైన స్వలాభాపేక్ష లేకుండా, స్వలాభం లేకుండా నిస్వార్థంగా మరి వారి సేవలకి వృద్ధుల్ని ఎంచుకుని సుమారు 100 మంది వృద్ధులకి ప్రతి నెల కూడా 200 రూపాయలు చెప్పిన పింఛన్ టెన్షన్గా ఇస్తూ 7వ తారీఖున ప్రతి నెల కూడా ఆయన వృద్ధులకి వారికి ఆర్థిక సంబంధమైన అంశాల్లో చేదోడు వాదోడుగా ఉంటున్న ప్రభాకర్ గారు శిరస్మరణీయులు, ఆదర్శప్రాయులు మనకే. మరి ఆయన భావితరాలు ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలుస్తారనడానికి ఆయన సేవలే మనకి కొలమానంగా కనిపిస్తూ ఉన్నాయి. గత 11 సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాలని నిర్వహించడం అంటే అది ఆషామాషి విషయం కాదు. దానికి మరి ఆయన జీతంలో, ఆయన చేస్తున్న ఉద్యోగంలో ఎక్కువ శాతం జీతాన్ని వెచ్చిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అంతేకాకుండా సుమారు 200 మంది ప్రతిభ కలిగిన పేద విద్యార్థులను మరి ఆయన ఫీజులు వెచ్చించి వారికి సహకారాన్ని అందించి వారి విద్యను ప్రోత్సహిస్తూ ఉన్నారు. అదేవిధంగా సుమారు 80 మందికి ఎవరైతే పేదలు, అనాథలు ఉన్నారో వారు మరణం పొందినప్పుడు వారి పార్థివ దేహాలని ఖననం చేయడానికి కానీ, దహనం చేయడానికి కానీ, ఆ దహన సంస్కారాలకు కూడా ఆ వికాస్ సేవా సంస్థ తరఫున డాక్టర్ ప్రభాకర్ గారు వారి యొక్క సొంత సొమ్ములను వెచ్చిస్తూ ఈ రాజమహేంద్రవరంలో ఉన్న పుర ప్రముఖులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, వివిధ ప్రజా సంఘాల నేతలందరి చేత కూడా ప్రశంసలు పొందుతూ ఉన్నారు. మరి